RTI Live News. Ask for right. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి నాయకులు భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శులు కార్మికులతో కలిసి నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా అదనపు పాలనాధికారికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం 44వ కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, ఇది కార్మిక వర్గానికి చాలా ప్రమాదమని, ఈ దేశానికి లక్షల కోట్ల లాభాలను సమకూర్చి పెట్టే ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ అంబానీలకు కట్టబెట్టడానికి ఈ కార్మిక చట్టాలను మార్చారని, దేశంలో ఉన్న పెట్టుబడిదారుల కోసం బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చిందని, రైల్వే బ్యాంకింగ్ ఫెయిల్, గెయిల్ కోల్ ఇండియా, ఎల్ఐసి, నౌకాయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదానీలకు అంబానీకి అప్పచెప్పి కార్మికుల చట్టాల అమలు కొరకు హక్కుల కోసం మాట్లాడకపోవడం ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకుందని విధానాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తోందని, తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జిందాబాద్. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. చెల్లించాలి. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ కు, ప్రీ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ కు వేతనాలను చెల్లించాలి. ఇవ్వాలి. ఈఎస్ఐ కార్డ్స్ ను ఇవ్వాలి. ఓకేనా? ఈరోజు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆసిఫాబాద్ కొమ్రంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు, అంటే కార్మికులు పోరాడి రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి 44 లేబర్ చట్టాలు, కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఆ స్థానంలో కార్పొరేట్లకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, మల్టీనేషనల్ కంపెనీలకు అనుకూలంగా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిండ్రు. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లు అనేక కార్మికులను అణిచివేసేటువంటి ఒక చట్టాలను దాంట్లో పొందుపరిచిండ్రు. అదే రకంగా ఏదైతే కార్మికులు వివిధ పరిశ్రమలలో కానీ, కంపెనీలలో కానీ, లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్క రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేటువంటి ఒక విధానం అందులో ఉన్నది. హైర్ అండ్ ఫైర్ అనేటువంటి ఒక చట్టాన్ని దాంట్లో పొందుపరిచిండ్రు. దాని ప్రకారము వాళ్ళకు అవసరం ఉన్నన్ని రోజులు పని చేయించుకొని వాళ్ళ అవసరం తీరంగానే నువ్వు వెళ్ళిపో అని చెప్పి రోడ్డు మీద గెంటి వేసేటువంటి కొన్ని చట్టాలను దాంట్లో పొందుపరిచిండ్రు. కనుకనే మేము ఈరోజు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు అనేక 200-300% పైగా కూడా ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న మొన్నటి వరకు 60 రూపాయలకు వచ్చినటువంటి నూనె ప్యాకెట్ ఈరోజు 160-170 రూపాయలకు వస్తున్నది. 400కు వచ్చినటువంటి గ్యాసు ఈరోజు 900 పైగా డబ్బులు కట్టకపోతే గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి ఒక్క నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి అనుకూలంగా ఈ కార్మికులకు వేతనాలు పెంచాల్సినటువంటి ప్రభుత్వాలు అనేక జీవోలు, 26 జీవో కానీ, 60 నంబర్ జీవో కానీ వచ్చినాయి. అది కూడా కొద్ది మందికి ఇంప్లిమెంట్ చేస్తూ కొద్ది మందికి ఇంప్లిమెంట్ చేస్తలేరు. 60 నంబర్ జీవోల ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో అవి విద్యారంగం కానీ, హాస్టల్ కానీ, లేదా కస్తూర్బా కానీ, లేదా ఆసుపత్రులు కానీ అనేక ఈ అసంఘటిత రంగంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసే కార్మికులకు 60 నంబర్ జీవోను వర్తింపజేయాలి. 15,600 వేతనం నుంచి 27,000 వరకు చెల్లించాలి అని చెప్పి ఆ జీవోలో పొందుపరిచి గత ప్రభుత్వం విడుదల చేసింది. కానీ దాన్ని ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వం అమలు చేయలేదు కనుకనే ఓటుతోటి ప్రజలు తిరస్కరించి తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు గద్దె మీద కూర్చోబెట్టిండ్రు. మీరు కూడా ఈ యొక్క కార్మికులకు జరిగే అన్యాయాన్ని మీరు వెంటనే అది అన్యాయం జరగకుండా దాన్ని అరికట్టకపోతే రేపు మీ ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదే రకంగా బీడీ కార్మికులు కానీ, అమాలి కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ ఈ రకంగా దాదాపు 72 షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక అసంఘటిత కార్మికులకు అసలు ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ లేదు, ఈపీఎఫ్ లేదు,
వాళ్లకు కార్డులు లేవు, వేతన స్లిప్పులు ఇస్తలేరు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి ఈ కార్మికులను వదిలిపెట్టిర్రు. పేర్లు గొప్ప గొప్పగా పెట్టుకున్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాల అంటారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటారు. అందులో పనిచేసే కార్మికులు ఇంత వివక్ష ఎందుకు మీకు? 5 నెలలు 6 నెలలు సంవత్సరాల తరబడి మీరు వేతనాలు చెల్లించకపోతే వాళ్ళు బతికేది ఎట్లా? వాళ్ళు ఏం తిని డ్యూటీలు చేయాలి? ఇది మీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మీ ఇన్స్టిట్యూట్లలో పనిచేసే వాళ్ళకే గతి లేదు జీతాలు ఇవ్వడానికి. మీరు జీతాలు తీసుకుంటలేరా? మీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరా? మీ మంత్రులు జీతాలు తీసుకుంటలేరా? ఈ కలెక్టర్లు, దీనికి సంబంధించిన అధికారులు మీరు వేతనాలు తీసుకోకుండానే మీ భార్య పిల్లలను పోషిస్తారా? కనుక ఇప్పటికైనా కానీ మీరు ఈ అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల మీద ఈ వివక్షను విడనాడి తక్షణము వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి ఈ యొక్క మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు కనుక ఈ సమస్యల పరిష్కారంలో వాళ్ళు చొరవ తీసుకోకపోతే రేపు మీ అసెంబ్లీని, మీ ప్రజా దర్బార్లను ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.